హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బిఫోర్ వి టాక్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అసలు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎలా ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది, ఎన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ మనం తీసుకున్నాం ఈ స్టేజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ రీచ్ అవ్వడానికి. ఇక్కడికి రీచ్ అయ్యాక మనం అంటూ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసి దానికంటూ ఒక పేస్ క్రియేట్ చేసుకొని నాట్ ఈవెన్ 1 decade తీసుకోకుండా మనకంట హై పొజిషన్కి వెళ్తుందంటే దానికి కారణాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. అసలు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎలా స్టార్ట్ అయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. Before we talk about AI revolution, I mean to say evolution, from the autonomous cars, let's talk about the human intervention, how we have started. Not all the animals are smart, but they have figured out a way to survive in this world. So how they have started? సింగిల్ సెల్తో లైఫ్ స్టార్ట్ అయిందండి. ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎవాల్వ్ అయ్యి ఎన్నో మిలియన్స్ ఆఫ్ యానిమల్స్ ఈ ఎర్త్ మీదకి వచ్చాయి. వీ హ్యావ్ ఆల్సో స్టార్టెడ్ ఇన్ దాట్ వే. వీఆర్ ఆల్సో అన్ యానిమల్, కానీ వీ హ్యావ్ ఫిగర్డ్ అవుట్ అ వే. మిగతా యానిమల్స్ కంటే మనం బుర్ర కొంచెం ఎక్కువ యూస్ చేసామండి. మనకంటూ మనం కొన్ని టూల్స్ని, దాని తర్వాత బ్రెయిన్ని యూస్ చేస్తూ ముందుకు సాగాం. యానిమల్స్ని హంట్ చేయడం, ఇంజనీరింగ్ చేసాం, ప్రయత్నం కనిపెట్టాం. ఇలాగా మన ఎవల్యూషన్ మనమే స్టార్ట్ చేసుకొని ఒక దగ్గర నుంచి అగ్రికల్చర్, చదువు, ఇది అది అని దగ్గర దగ్గర ఇంటర్నెట్ వరకు వచ్చేసాం. ఇక్కడి వరకు రావడానికి మనకి ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టిందండి. ఏదో ఫాస్ట్గా వచ్చేలేదు. మనం ఇంత కష్టపడి ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎవల్యూషన్ చూసి మళ్ళీ మనం అదే స్టేజ్లోకి వెళ్తున్నామా? దానికి ఆన్సర్ నేను మీకు మీరే ఇస్తారండి. లెట్స్ టాక్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ కూడా మనలాగే స్టార్ట్ అయిందండి. వితౌట్ బ్రెయిన్, వితౌట్ ఇంటెలిజెన్స్ అండ్ వితౌట్ మెమరీ. ఒక సర్టెన్ టాస్క్ వరకే దాని యొక్క యూజ్ ఉండేది. ఒక క్వశ్చన్కి రిప్లై లేదా ఒక కోడ్, దానికి ఉన్న మెమరీలో ఉన్న డేటాకి ఆన్సర్ మాత్రం ఇవ్వగలదు. దానికి బియాండ్ అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళలేదు. లేట్ 90s ఎప్పుడైతే కంప్యూటర్స్ యొక్క మెమరీ ప్రాసెసింగ్ స్పీడ్ ఫాస్ట్ అయిందో అప్పుడు ఏఐ యొక్క యూసేజ్ కూడా మనం చాలా ఫాస్ట్ అన్ని అప్లికేషన్స్లోనే యూస్ చేయడం స్టార్ట్ చేసామండి. కంప్యూటర్ యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ నెక్స్ట్ మెమరీ పెరగడంతో ఏఐకి ఇంకా నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళి సెల్ఫ్ లెర్నింగ్ మోడ్లోకి వెళ్ళిందండి. మిషన్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్ అంటూ డిఫరెంట్ అప్లికేషన్స్తో ప్రతి కోడ్ని నేర్చుకుని ఇంకా పవర్ఫుల్గా తయారైంది. స్టిల్ ఏఐ మన చేతిలోనే ఉంది, కానీ లాస్ట్ 10 years నుంచి మాత్రం స్టెప్ బై స్టెప్గా అన్నీ మనమే దానికి నేర్పిస్తున్నాం. మనకు బుర్ర ఉందని చెప్పడం కోసం దానికి ఇంటెలిజెన్స్ని పెంచాం. క్రమక్రమంగా అది మనతోనే పనిచేస్తూ దానికే టెస్ట్ చేసుకుంటూ వేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా పోటీ పడడం నడుచు బియాండ్ ది బాక్స్ వెళ్దామని చెప్పి ఆలోచించడం మొదలెట్టింది. మనకి జనరల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉందో దానికి కూడా అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ చేసుకొని అవుట్ ఆఫ్ ద బాక్స్ జనరల్ ఏఐ లాగా తయారవుదాం అనుకున్నాం. జనరల్గా చెప్పాలంటే ఒక మనిషిలాగా రెడీ అవుతుంది అనమాట. మనకున్న ఈ జనరల్ ఇంటెలిజెన్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా తెలుస్తుంది? ఇది మనకంటే ముందుకి ఎలా ఎంత ఫాస్ట్గా వెళ్తుందో తెలియాలి అంటే నెక్స్ట్ వీడియో వరకు ఆగాలి.